అందరూ నాలాగే ఉంటారా లేకుంటే నేనే అదో టైపా అనేది మాత్రం నాకైతే తెలియదు. ఇంతకీ ఏమైంది అని అంటారేమో, రీసెంట్ గా మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా అత్తమ్మ గిన్నె నిండి అప్పలు చేసి మాకైతే పంపించింది. వరుసగా 4 రోజులు ముఖం రిగేటట్టు తిన్నాం. నిజానికి ఇంట్లో అన్ని ఉన్నప్పుడు తినాలి అనే ఇంట్రెస్ట్ అస్సలే ఉండదు. అదే ఏం లేదనుకో, అబ్బాయి ఏమైనా తింటే బాగుండు కదా అని అనిపిస్తది. మీకు కూడా ఇంతేనా? అయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇంట్లో తినడానికి అప్పలున్నాయి, కానీ ఇంకా ఏదైనా తినాలి అనే క్రేవింగ్ వచ్చింది. అసలే మనం ఆల్వేస్ ఫుడ్ లవర్ కాబట్టి ఇంకా మన ఫుడ్ క్రేవింగ్స్ మామూలుగా ఉండవు. మళ్ళా అందులోనూ స్వీట్స్ అంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. గులాబ్ జామ్ చేద్దామని ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నా, బట్ ఇంట్లో చూస్తే ఎటు కాకుండా ఉంది చక్కెర. అందుకోసమే సగం చక్కెర సగం బెల్లంతో అయితే పాకం పట్టేసిన. ఇంత ముందుకు 2 times గులాబ్ జామ్ చేసిన, బట్ అది అట్ట ఫ్లాప్ అయింది. మరి ఈసారి ఫ్లాపా హిట్ అనేది మాత్రం పూర్తి ఘట్టం వరకు వేచి చూడాల్సిందే. ఇగో ముందే చెప్తున్నా, మీరు మాత్రం నన్ను నా వంటను చూసి అస్సలు తిట్టుకోవద్దు. నిజానికి మనం మంచి ఎఫర్ట్స్ పెట్టి చేసినాం అనుకోండి, అది అస్సలు కుదరదు. అదే ఆనంగినంగా చేసినాం అనుకోండి, అది నెక్స్ట్ లెవెల్ వైరల్ అవుతుంది. ఫస్ట్ టేస్ట్ చేసేది పతిగారే కాబట్టి ముందుగా తనకే ఇచ్చిన. అంత సీన్ లేదు, టేస్ట్ మాత్రం సూపర్ గా ఉంది. వీడియోకి చిన్న లైక్ ఇవ్వచ్చు కదా. ఉంటాను, బాయ్.